మెజార్టీ ఇవ్వడం, అదే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వడం, నాకు వాళ్ళకి ఏమి చేసినా నేను రుణం తీర్చుకోలేను. కోడూరు ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల పరమ శ్రీధర్ గెలిచిన దానివల్ల తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాము, టికెట్ ఇచ్చారు, తప్పకుండా గెలుచుకొని వస్తాం సార్, మీరు దయచేసి టికెట్ ఇవ్వండి అని చెప్తే నా మీద నమ్మకం ఇచ్చి టికెట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరులో పరిపాలిస్తుంది. డెవలప్మెంట్ ఏమీ లేదు. ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోడూరు ప్రజలు కోరినందుకు వాళ్ళు మంచి తీర్పు ఇచ్చారు. అందరి సహకారంతో, కోడూరు ప్రజల దయాదాక్షిణ్యాలతో, వాళ్ళ ఆశీర్వాదంతో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. తప్పకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ సహకారం ఉంటుంది, మనకి చంద్రబాబు నాయుడు గారు సహకారం ఉంటుంది, మోడీ సహకారం ఉంటుంది. కోడూరు నియోజకవర్గము ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కోడూరు ప్రజల సహకారంతో నేను చేస్తానని కోరుకుంటున్నాను. అందరూ చూస్తారో తెలీదు, నేను ఈరోజు 4/6/2024లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో పునర్జన్మ నాకు రూపాన్ని సరిగ్గా చూపించారు. ఇంతకన్నా గొప్ప అవకాశం రాదని నేను కోరుకుంటూ, అదేవిధంగా రైల్వే కోడ్ ప్రజలకు ఎప్పుడు లెవెల్గా చూడండి, వాళ్ళకి ఏం కావాలన్నా డెవలప్మెంట్ అయినా, వాళ్ళ పర్సనల్ వర్క్ అయినా ఏమన్నా దగ్గర ఉండి చేపిస్తానని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.